నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ చేతన్ రాజ్, హోమియోపతి సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, డయాబెటిక్ వాళ్ళని చూసుకుంటే చాలా వరకు ఈ ఫుడ్స్ తినకూడదు, ఆ ఫుడ్స్ తినకూడదు, సో వీళ్ళు ఇవే తినాలి అని పర్టికులర్గా ఒక డైట్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటాం. బట్ ఇందులో భాగంగా మనం డైలీ యూజ్ కిచెన్లో వాడేటువంటి స్పైసెస్, సో ఇవి వాళ్ళు యూస్ చేయొచ్చా లేదా? ఒకవేళ యూస్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నా సార్. ఈరోజు మీరు మా వ్యూయర్స్కి తెలియపరచండి. అయితే ఫస్ట్ థింగ్ నేను ఏమంటానంటే, మన కిచెన్లోనే ఎన్నో ఔషధాలు ఉంటాయి. అవును, అది మనం ఎన్నోసార్లు తెలుసుకోకపోయి వాడుకుంటాం. కానీ దాన్ని రెగ్యులరైజ్ చేసి మనం వాడుకుంటే మనకు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో చాలా మంచి మార్పు కనిపిస్తుంది. ఓకే, ఎట్లా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమియోపతి తోటి షుగర్ ఏమో మనం రివర్స్ చేసుకోవచ్చు. మనం దాని మీద బాగా ఫోకస్ పెడతాం. అయితే హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము పేషెంట్కి సెట్ అయ్యేటట్టు, అంటే పేషెంట్ ప్రకృతిని సెట్ అయ్యేటట్టు. మళ్ళీ పేషెంట్ ప్రకృతిని బట్టి మనం హోమ్ రెమెడీస్ కూడా సజెస్ట్ చేస్తాం. ఓకే, అయితే దాంట్లో మనము ఎట్లా చేస్తాము? ఇప్పుడు ఫుల్ డే అప్రాక్సిమేట్లీ 9 hours పేషెంట్ పడుకుంటాడు అనుకోండి, ఇంకా 15 hours మేల్కొని ఉంటాడు కదా. అయితే 15 hours మనం పేషెంట్ ఏమేమి తీసుకోవచ్చు అనేసి చెప్తాం. ఓకే, దాంట్లో ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పసుపు ఉంటుంది కదా, అది ఫస్ట్ డయాబెటీస్ మంచిగా కంట్రోల్లో చేసుకోవడానికి. ఎందుకు? దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, ఫ్రీ రాడికల్స్ రెడ్యూస్ చేసే ప్రాపర్టీస్, బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించే ప్రాపర్టీస్. అంటే ఏంది? ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్లో ఏమో షుగర్ వ్యాధి ఏదైతే వస్తుంది దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల అది ప్రాథమిక కారణం రావడానికి. అయితే ఆ కారణానికి ఇది హెల్ప్ చేస్తుంది మన రివర్స్ టర్మరిక్ పౌడర్. ఓకే, అయితే ఎట్లా? మీరేం చేయాలంటే ఒక కప్ నెయ్యి తీసుకోవాలి. ఒక కప్ నెయ్యి తీసుకొని దాంట్లో అది కొంచెం వేడి చేయాలి. వేడి చేసి జర పసుపు పౌడర్ వేయాలి. కొద్దిగా అది హీట్ అవ్వగానే జర మంచిగా పోపులాగా అయిపోతుంది కదా, అది బంద్ చేయాలి. అది చల్లగా అయిన తర్వాత అది మీరు తినేసేయండి. ఓకే, అర్లీ మార్నింగ్ తినడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు పసుపు ఎప్పుడైతే మనం ఆవు నెయ్యిలో హీట్ చేస్తాం కదా, అది దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆవు నెయ్యిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అయితే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మళ్ళీ విటమిన్స్ ఉంటాయి, B12 కూడా ఉంటుంది కొద్దిగా మాత్రలో. ఇప్పుడు అందరికీ B12 డెఫిషియన్సీ గది అనేసి చెప్తారు కదా. అయితే ఇది ఏం చేస్తుంది? B12 కరెక్ట్ ఉంటే, చక్కగా ఉంటే మనకు షుగర్ వ్యాధిలో కూడా బెనిఫిషియల్ ఉంటుంది. అది కూడా కొద్దిగా మాత్రలో ఉంటుంది. మళ్ళీ టర్మరిక్లో మనం డిస్కస్ చేసిన ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ కలిపేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ ఏమో మంచిగా అవుతుంది బాడీలో. ఓకే, గట్ హెల్త్ కూడా మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ చేయండి. మళ్ళీ మధ్యాహ్నం మీరు తినే ముందు ఏం చేయాలంటే దాల్చిని చెక్కతో పౌడర్ చేసుకోవాలి. దాల్చిని చెక్క రెడీమేడ్ పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. దాంట్లో ఏమైనా కల్తీ ఉందా అనేసి మనకు తెలియదు, ఎంత పెద్ద బ్రాండ్ ఉన్నా. ఇటుక పౌడర్ కూడా వేస్తారు దాంట్లో. అయితే అందుకే మీరు సొంతంగా ఇంట్లో తయారు చేసుకోండి. చెక్క తెచ్చుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని తయారు చేసుకోండి. మీరు ఏం చేయొద్దు, మీరు ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఇంత పావు చెంచా దాల్చిని చెక్క పౌడర్ వేసి బాయిల్ చేయండి. దాల్చిని చెక్క పౌడర్ పావు చెంచా తీసుకొని బాయిల్ చేసి దాన్ని ఆఫ్ చేయండి. ఇది మీరు ఫిల్టర్ చేసి పెట్టుకోండి. కావాలంటే 1 లీటర్లో చేస్తారు. ఇది ఒక బాటిల్లో నింపుకొని పెట్టుకోవాలి లంచ్ టైంలో. మళ్ళీ లంచ్ టైం నుంచి 5 వరకు ఈ 1 లీటర్ బాటిల్ మీరు ఖతం చేయాలి. వాటర్ తాగే బదులు ఈ వాటర్ తాగాలి పోయి, అంతే. అయితే దీంతో ఏమవుతుంది? ఇప్పుడు లంచ్ తినే ముందు నుంచి స్టార్ట్ చేస్తాం తాగడం, లంచ్ తర్వాత కూడా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఏవైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన బాడీలో ఎప్పుడు కార్బోహైడ్రేట్ పోయినా అది బ్రేక్ డౌన్ అయ్యి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది బాడీలో. అట్లా ఈజీగా అబ్జర్వ్ అవ్వకుండా ఇది చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అయితే అట్లా మనకు బ్లడ్ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, నైట్ మీరు ఎప్పుడు తిన్నా జొన్న రొట్టెనే తినండి. చపాతీ తింటారు కదా చాలామంది, అవును సార్, ఏమనుకొని తింటారు? అరే చపాతీ తింటే మనకు షుగర్ లెవెల్లో జర పరేషాని తగ్గుతుంది అని అనుకుంటారు, ఇంకొంచెం వెయిట్ కూడా పెరగము అనేసి అనుకుంటారు. కానీ ఎంతమంది వెయిట్ లాస్ అయింది చపాతీలు తిని? అవునా కదా? గోధుమ పిండి
హెల్ప్ చేయదు దాంట్లో. అండ్ దాంట్లో ఫైబర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. జొన్న రొట్టెలో ఫైబర్ ఫుల్ ఉంటుంది. ఓకే. జొన్న రొట్టెలో ఫైబర్ ఫుల్ ఉండడం వల్ల అది హెల్ప్ చేస్తుంది అనమాట. వెయిట్ లాస్కి కూడా, బ్లడ్ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ చేయడానికి. ఇవి 3 చేసుకుంటే ఏంటంటే మనకు షుగర్ లెవెల్ జర తగ్గుతుంది, HbA1c జర బెటర్ అవుతుంది, మళ్ళీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ బెటర్ అవుతుంది, యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్ బెటర్ అవుతుంది, పోస్ట్ లంచ్ షుగర్ కూడా బెటర్ అవుతుంది. ఎందుకంటే పోస్ట్ లంచ్ షుగర్కి మనకి ఏం హెల్ప్ చేస్తుంది, మనం అది వాటర్ తయారు చేసుకున్నాం కదా దాల్చిని చెక్క పౌడర్, అది హెల్ప్ చేస్తుంది. ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ అండ్ HbA1c బెటర్ చేయడానికి పసుపు నెయ్యి గరం చేసుకున్నాం మార్నింగ్, అది హెల్ప్ చేస్తుంది. మళ్ళా నైట్ తినే జొన్న రొట్టె హెల్ప్ చేస్తుంది. అంటే ఎవ్రీడే తీసుకోవాలంటారు? ఎవ్రీడే తీసుకోండి, ఏమవుతుంది, ఏం కాదు. మళ్ళీ అందరు ఏమంటారు ఎన్ని రోజులు తీసుకోవాలి అనేసి అడుగుతారు. మీరు తీసుకుంటూనే ఉండండి. మీకు షుగర్ మన దగ్గర హోమియోపతి వాడుతూ పూర్తిగా రివర్స్ అవుతుంది కదా, రివర్స్ అయినప్పుడు వరకు తీసుకోండి. దాని తర్వాత కూడా కంట్రోల్ చేస్తే మీకు పరేషానీ లేదు. ఇది ప్రీ డయాబెటిక్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, నాన్ డయాబెటిక్ వాళ్ళకి వేరే మంచి ప్రభావాలు చూపిస్తుంది, షుగర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ హైలీ డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా ప్రభావకంగా ఉంటుంది. సరే, అయితే మరి ఇప్పుడు ఈ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్లో జాగ్రత్తలు ఏంటంటారు? ఫుడ్లో జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మనం తినేటివి మనం ఆలోచించాలి, దీంట్లో షుగర్ క్వాంటిటీ ఎంత ఉంటుంది. ఇప్పుడు రైస్లో కానీ గోధుమ పిండిలో కానీ రెండిట్లా 1 kg తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 700 grams కార్బోహైడ్రేట్ ఉంటుంది. 700 grams కార్బోహైడ్రేట్ ఉంటుంది. దాని అర్థమైంది 70% కార్బోహైడ్రేట్. అందుకే దీని క్వాంటిటీ మీరు తక్కువ చేయండి. రైస్ క్వాంటిటీ. కర్రీస్ ఎక్కువ తీసుకోండి. మళ్ళీ కర్రీస్ కూడా ఎక్కువ తినేటప్పుడు మైండ్లో ఏం పెట్టుకోవాలంటే ఫ్రై చేసినట్టువి తీసుకోవద్దు. మీరు కర్రీలు ఇంట్లో వండుకుంటే ఇట్లా నూనె తయారైంచొద్దు, పైన కొంచెం నూనె వేసుకోవాలి మీరు. అట్లా చేసి మీరు పులుసులాగా చేసుకుని రెగ్యులరైజ్ చేస్తే డయట్లో మీకు మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. సార్, మరి డయాబెటిక్ రావడానికి మనం చేసే మిస్టేక్స్ ఏమై ఉండొచ్చు సార్? ఎక్కువగా టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడం, డైలీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోకపోవడం, అనవసరమన్న విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉండడం, ఇవే కారణాలు షుగర్ వ్యాధి రావడానికి ఒక మంచి బాడీలో. అది మీరు ఎప్పటికీ మర్చిపోకండి. ఎందుకంటే చిన్నప్పుడు షుగర్ వ్యాధి ఎందుకు రాదు, ఇది అన్ని టైంకి అవుతాయి. ఎందుకు అవుతాయి, మనం స్కూల్కి పోతాం, అంతా 9ంటికి బెల్ కొడతారు అని స్కూల్లో తెలిసి మనం టైంకి పోతాం. స్పోర్ట్స్ పీరియడ్లు ఉంటాయి, లంచ్ టైం ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ చేసి పడుకోవడమే. ట్యూషన్ ఉంటే ట్యూషన్కి వెళ్తాం. అయితే మొత్తం సిస్టమేటిక్ ఉంటుంది కదా. ఆ సిస్టమేటిక్ లైఫ్ నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? కాలేజ్లో కొంచెం సిస్టమేటిక్ లైఫ్ నుంచి బయటికి పడతాం. మళ్ళీ ఒక్కసారి కాలేజ్ ఖతం అయిందంటే మొత్తం సిస్టమ్ మారిపోతుంది. అయితే దాని తర్వాతనే మనకు షుగర్ లాంటి వ్యాధులు వస్తాయి. అందుకే గవి మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఓకే సార్, ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ.